నెక్స్ట్ రాబోయే 3-4 ఇయర్స్ ఒక మంచి బుల్ ర్యాలీ అయితే చూస్తాము. మనం అనుకున్నట్టుగానే 4.5 ఇయర్స్ 5 ఇయర్స్కి మన వాల్యూ అయితే డబల్ అయితే ఖచ్చితంగా అవుతుంది. సో మీరు చూడండి సైకిల్స్ అనేవి 2 ఇయర్స్ బేర్ మార్కెట్, తర్వాత ఫాలోడ్ బై 2 ఇయర్స్ బేర్ మార్కెట్, బుల్ మార్కెట్గా ఉంటుంది. ఒక 2 సంవత్సరాలు బుల్ మార్కెట్ వచ్చిందంటే ఖచ్చితంగా ఒక బేర్ మార్కెట్ వస్తుంది. అలాగే ఒక సంవత్సరంన్నర బేర్ మార్కెట్ ఉందంటే ఖచ్చితంగా నెక్స్ట్ బుల్ మార్కెట్ వస్తుంది. అది ఒక సైకిల్ అండి మార్కెట్లో. సో మనం ఎందుకు చెప్తుంటాం స్ట్రాంగ్గా, మీరు కనుక 4.5 ఇయర్స్ కనుక వెయిట్ చేస్తే అత్యధిక లాభాలు మీరు చూస్తారు. కన్నీగా మీరు పెట్టిన పెట్టుబడి డబల్ అవుతుందని చెప్తుంటాము. ఎందుకంటే ఆ 4.5 ఇయర్స్లో 2 సైకిల్స్ అయితే కంప్లీట్గా కవర్ అవుతాయి. ఒక డౌన్ ఫాల్ కవర్ అవుతుంది, ఒక అప్ ట్రెండ్ కవర్ అవుతుంది. సో మీరు ఎట్లాంటి టైంలో కనుక మార్కెట్లో ఎంటర్ అయినా పర్వాలేదు, వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ అట్లీస్ట్ 4.5 ఇయర్స్ అని చెప్తాం మేము ఖచ్చితంగా. సో అలా ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పిఎంఎస్లో అయితే మంచి లాభాలే వస్తున్నాయి. ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితులు బట్టి మేము ఎక్కువ మోతిలాల్ మిడ్ టు మెగా కావచ్చు, అబాకస్ వాళ్ళ ఎమర్జింగ్ ఆపర్చునిటీస్ కావచ్చు, అలాగే మనం చూస్తే కనుక ఈ కార్నెల్ వాళ్ళ షిఫ్ట్ స్ట్రాటజీ కావచ్చు. సో ఇట్లాంటివన్నీ కూడా బాగానే పర్ఫామ్ చేస్తున్నాయండి. ఇవి రికమెండ్ చేస్తున్నాం స్ట్రాంగ్గా మేము. అలాగే ఏఎఫ్స్ విషయానికి వస్తే ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లో కూడా మనకి మోతిలాల్ ఫౌండర్స్ బాగానే ఉంటుందండి. సో అట్లా మీకు చూస్తే కూడా ఏఎఫ్లో కూడా ఒక బాండ్ కానివ్వండి, కార్నెల్ కానివ్వండి, అబాకస్ కానివ్వండి. అబాకస్ వాళ్ళు కొత్తగా ఏఎఫ్లో మేము మినిమం 2 crores చేస్తామంటున్నారు. సో కొన్ని చూడండి మనకి గతంలో 1 crore అనేవాడు ఏఎఫ్, ఇప్పుడైతే కాస్త 2 crores కూడా అయ్యే కొన్ని కంపెనీస్ చేస్తున్నాయి వాళ్ళ డిమాండ్ బట్టి. సో ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి ఏఎఫ్స్ కూడా పొందే అవకాశం ఉంటుంది. సో అదండి మ్యూచువల్ ఫండ్స్, పిఎంఎస్, ఎస్ఐఎఫ్, ఏఎఫ్ మనకున్న అందుబాటులో ఉన్న అమౌంట్ని బట్టి కనుక మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే మనకే కాదు నెక్స్ట్ 2 to 3 జనరేషన్స్ కూడా హ్యాపీగా ఉండొచ్చని చెప్తున్నాను. థ్యాంక్ యూ.